అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరికీ వందనాలు. సండే స్కూల్ పిల్లల పేర్లు పిలుస్తుండగా వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇవ్వబడినటువంటి వాక్యాలను చెప్పిన తర్వాత పాస్టమ్ గారి చేతుల మీదుగా గిఫ్ట్లు తీసుకుంటారండి. పాస్టమ్ గారు ఇక్కడికి వచ్చినట్లయితే పాస్టమ్ గారి చేతుల మీదుగా మొదటి గిఫ్ట్ దైవ సేవకులకి ఇవ్వబడిన తర్వాత మొదటి గిఫ్ట్ పాస్టమ్ గారి చేతుల మీదుగా దైవ సేవకులకు ఇవ్వబడుతుంది. రెండవది దైవ సేవకుల చేతుల మీదుగా పాస్టమ్ గారికి ఒకటి ఇవ్వబడుతుంది. తదుపరి దైవ సేవకుల చేతుల మీదుగా సండే స్కూల్ మాస్టర్కి ఒక గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు వరుస పెట్టి సండే స్కూల్ పిల్లల్ని పిలుస్తాము. వారు వచ్చి మైక్లో వారికి ఇవ్వబడినటువంటి వాక్యం చెప్పిన తర్వాత సమయలు రెగ్యులర్గా సండే స్కూల్కి వచ్చే పిల్లల్ని పిలుస్తున్నాను. మై నేమ్ ఇస్ కే సమయల్. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నీ బలమును నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నిట్టతో కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎన్ని ఉన్న దేశమందు నా ప్రాణము దృష్టికొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృపా జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నీ నామం బట్టి నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులు నా నోరు నిన్ను గూర్చి గానము చేయును. కాగా నా జీవితకాలం అంతే నేను ఎలాగో నిన్ను స్తుతించేదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి. నీ రెక్కల చాటున శరణు జోసి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించి ఉన్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుని ఉన్నది. నా ప్రాణమును నశింపవలనని వారు దీనిని వెతుకుదురు. వారి భూమి కింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగిందురు. నక్కలా పలుకుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. కీర్తనలు 63వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. పాస్టమ్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకుంటే క్లాప్స్ పట్టిన అందరూ. సమయాలు ఆ ఫ్యాన్లు లైట్లు అంటే ఇస్సాకు లైట్ ఇస్సాకు మై నేమ్ ఇస్ ఆర్ ఇస్సాకు. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం, యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకింపుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడవు కావు. చెడుతనమునకు నీ అద్ద చోటు లేదు. దాంభికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపం చేయి వారందరూ నీకు అసహ్యులు. అబద్ధములాడు వారందరూ నీవు నశింపజేయదు. కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కుచూచి నమస్కరించెదను. యెహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా వారిని నడిపించుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన కొండ. వారి కంఠము తెరచిన సమాధి. వారి నాలుకతో ఇచ్చకలాడేదు.
దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారు నీ మీద వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కొలుదురుగాక. వారిని కీర్తనలు 1 నుంచి 12 వచ్చినాయి. 5 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా అంటే రెగ్యులర్గా సండే స్కూల్కి వచ్చే వాళ్ళని పిలుద్దాం అనుకున్నాను. మధ్యలో అందరికీ వందనాలు. నా పేరు జస్లీనా. నేను ఈరోజు చెప్పబోయే వాక్యం ఐగుప్తులో మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు. కర్రను పడవేయగా అది పాము అవ్వడం. ఈ సూచక క్రియ తర్వాత ఫరో హృదయం కఠినమాయెను. కర్రను పైకెత్తి ఏటి నీళ్లు కొట్టగా నీరు రక్తంగా మార్చబడెను. ఈ సూచక క్రియ తర్వాత ఫరో హృదయం మరలా కఠినమాయెను. నీటి మీద కర్ర ఎత్తి చూపగా నీటిలో నుండి విస్తారమైన కప్పలు వచ్చిన. ఈ సూచక క్రియ తర్వాత ఫరో ఇశ్రాయేలీయులను బలి అర్పించుటకు పంపివేస్తానని చెప్పెను. కానీ అతని హృదయం మరలా కఠినమాయెను. మోషే కర్రను చూపి దేశధూళిని కొట్టగా పేరు వచ్చెను. ఈ సూచక క్రియ తర్వాత కూడా ఫరో హృదయం కఠినమాయెను. ఈగల గుంపు ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఈ సూచక క్రియ తర్వాత బలి అర్పించుటకు ఇశ్రాయేలీయులను పంపివేస్తానని చెప్పాడు. కానీ అతని హృదయం మరలా కఠినమాయెను. యెహోవా ఐగుప్తు దేశమంతటా పశువులన్నిటినీ మోపెను. కానీ అతని హృదయం మరలా కఠినమాయెను. మోషే ఆ బుగ్గిని తీసుకువచ్చి ఆకాశం వైపు చల్లగా మనుషులకు మరియు జంతువులకు పొక్కులు వచ్చెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా వడగండ్లను కురిపించెను. మోషే తన కర్రను చాపగా మిడతలు వచ్చెను. మోషే తన చేతులు చాపగా 3 దినములు గాఢంధకారమాయెను. అప్పుడు యెహోవా ఐగుప్తులో ఉన్న మనుషులను మరియు జంతువుల తొలి పిల్లలను సంహరించిన. అప్పుడు ఫరో ఇశ్రాయేలీయులను పోనిచ్చిన. అందరికీ వందనాలు. పాస్టర్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకుంటుంది. అందరూ క్లాప్స్ పెట్టండి. మైకేల్ మైకేల్ అందరికీ వందనాలు. నా పేరు మైకేల్. నేను ఇప్పుడు చెప్తుంది ఇశ్రాయేల్ 12 గోత్రాలు, యేసుక్రీస్తు 12 శిష్యుల పేర్లు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జబూలూను, యోసేపు, బెన్యామీను. యేసుక్రీస్తు 12 శిష్యుల పేర్లు: పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు, యూదా. అందరికీ పాస్టర్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకుంటాడు. అందరూ క్లాప్స్ పెట్టండి. జోసెఫ్ My name is K. Joseph. I am studying 7th class. నేను చెప్పబోయే వాక్యం: విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ము ఉండవలననియు తల్లిదండ్రులు లేని వారికి కొలవ పెట్టుకొనవలననియు కోరి న్యాయ విమర్శ జరిగించకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలోని బీదలు న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికి బాధకరమైన శాసనములు రాయించు వారికి శ్రమ మర్చిపోయాడా? దర్శన దినమున దూరం నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయమునందుటకు మీరు ఎవరి యొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యం ఎక్కడ దాచుకుందురు? వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకొనుచున్నారు, హతులైన వారి క్రింద కూలుచున్నారు. ఇలాగూ జరిగిన యెహోవా కోపము ఇంకను చల్లారలేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
పాశ్రమ గారి చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకుంటుండగా అందరూ క్లాప్స్ కొట్టండి. మీరు క్లాప్స్ ఆపొద్దు, వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు మాత్రమే ఆపాలి. జాను ఓకే. My name is John. I am studying 4th class. నేను చెప్పబోయే వాక్యం యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచువాడు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాల జీతం అనుభవించదు. నీవు ధన్యుడువు, నీకు మెలుగు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె ఉంది. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు లేవ మొక్కల వలె ఉన్నది. యెహోవాయందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఎలా ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదింపబడు. నీ జీవిత కాలమంతా యెరూషలేములో నీకు క్షేమం కలుగుట చూచదు. నీ పిల్లల పిల్లలను నీవు చూచదు. ఇశ్రాయేలు మీద సమాధానం కలుగును గాక. కీర్తన గ్రంథం 128 మొదటి నుంచి 6 వచనాలు. పాశ్రమ గారి చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకుంది. నిఖిత్. మై నేమ్ ఇస్ నిఖిత్ కుమార్. ఐ స్టడీయింగ్ 3rd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నిన్ను విడవనని చెప్పాను. ఆదికాండం 20:15 వచ్చిన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. పాశ్రమ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకుంటుండగా క్లాప్స్ కొట్టండి. నిహాల్. మై నేమ్ ఇస్ నిహాల్. ఐ స్టడీయింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం పర్వతములు తొలిపోయిన మెటల్ దద్దరిల్లిన అగ్రప నిన్ను విడిచిపోదు. సమాధానపరమైన నియమం తొలిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 54:10. సాత్విక్. My name is Satvik. I am studying UKG. నేను చెప్పబోయే వాక్యం ఆది అంది వాక్యము నేను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడైన నేను చోట ఒకటి అందరికీ హ్యాపీ. అందరికంటే బాగా చెప్పాడు, గట్టి కొట్టండి. లక్కీ. My name is Lucky. My name is Lucky. I'm studying the 5th class. నేను చెప్పబోయే వాక్యం నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నేను చేయబడవాడు నిన్ను నాశనం చేయడు. ద్వితీయోపదేశ కాండము 4:30 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. పవన్ లేడు, కిషోర్ అనేది తీసుకుంటాడు. పవన్ పోదు. మీ అబ్బాయి న్యూ ఇయర్కి రాకపోతే అలాగా కిషోరా? శావ్య బాబు వాక్యం చెప్పాలి. శావ్య బాబు చెప్తాడు. ఈ లోపు గిఫ్ట్లు ఇచ్చే సుభద్రాజు గిఫ్ట్లు ఇచ్చే ఈ లోపు చివరిలో చెప్తాడు. ఆపండి. అభిలాష. మై నేమ్ ఈస్ అభిలాష్. ఐ యామ్ స్టడీయింగ్ 8th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించేదను.
నీవు నీ దేవుడైన యెహోవా మాట విని అలా ఈ దీవెన నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ దుగ్గెదెడ్డులు, నీ గొర్రె మేకల మందయు దీవింపబడదువు. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టెయు దీవింపబడదువు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుటి నుండి హతమగుట చేయును. మరొక త్రావను నీ ఎదుటి నుండి బయలుదేరి వచ్చి 7 త్రావను నీ ఎదుటి నుండి పారిపోవును. నీ కోట్లలో నీవు చేయు ప్రయత్నంలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీవు దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల నీకు దీవెన కలిగినట్లు ఆయన తమకు ప్రత్యక్ష జనములుగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుంచి 9 వచనం. జెసికా. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ కే జెసికా. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం: మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నున్నవి, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండెను. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఎండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపుకు లోబడి వాడు బుద్ధిమంతుడగును. గద్దింపుకు లోబడి సామెతలు 1-5 వచనాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. పాస్టమ్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకుంటుండగా అందరు క్లాప్స్ కొట్టింది. నెక్స్ట్ భీష్మ. మై నేమ్ ఇస్ భీష్మ. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం: జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుల ఆశను భంగము చేయుడు. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమంతా కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారములు భక్తిహీనుల నోర్లు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేర్లు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుని ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వగరుబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భరముగా ప్రవర్తించును, కుటిల వర్ణుడు బయలుపరచును. కనుసైక చేయువాని మధ్య పుట్టించును, పనికి మాలిన వదరుబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోర్లు బలాత్కారములు మరుగుపరచును. సామెతలు 10వ అధ్యాయం 1-11 వచనాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. పాస్టమ్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకున్నారు. క్లాప్స్ కొట్టిన అందరూ. ప్రిన్సీ. తక్కువ కాదు, దివ్యోపదేశ కన్నా 2వ అధ్యాయం 7 పాస్టమ్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకుంటుండగా క్లాప్స్ కొట్టిన అందరూ. మహిమ కుమారి. ఆత్మఫలములు ఏమంగా ప్రేమ, సంతోషము,
చూసారా వాళ్ళ అమ్మ క్రిస్మస్లకు పంపి 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 ఆ పిల్లకి అదే వస్తుంది. హ్యాపీ క్రిస్మస్ అంటుంది. పాశ్రమ్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకుంటుండగా క్లాప్స్ కొట్టండి. ఆ? రిషి రిషి My name is Rishi and I'm studying first class. నేను చెప్పబోని వాక్యం నీ భారము యెహోవాము అప్పుము ఆయన నిన్ను ఆదుకొనను నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనీయడు. కీర్తనలు 55:22 అందరికీ హ్యాపీ ఇయర్. పాశ్రమ్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకుంటుండగా క్లాప్స్ కొట్టినాము. దీక్షిత దీక్షిత My name is Dikshita. My studying LKG. నేను చెప్పబోయే వాక్యం నీ వాక్యము నన్ను బతికించున్నాయి. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నాయి. కేతల గన్న 119 పాశ్రమ్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకుంటుండగా క్లాప్స్ కొట్టండి. కృప కృప ఈ మధ్యలో వాళ్ళ అమ్మ సండే స్కూల్కి పంపుతలేదంట. సండే స్కూల్కి పంపాలి. వస్తుండగా క్లాప్స్ కొట్టండి. My name is Papa. I'm studying in LKG. I will bless you. పాశ్రమ్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకుంటే క్లాప్స్ కొట్టండి. కరుణ కరుణ ఏది కరుణ పడుకుందంట. వాళ్ళ అమ్మ తీసుకుని వస్తే రావాలి. కరుణ ఇంకా చాలా ఉన్నాయి పేర్లు రావాలి. లేకపోతే వాళ్ళ అమ్మ వచ్చి తీసుకో. సరే తర్వాత తీసుకుంటారు. మన మధ్యలోకి మరి దైవ సేవకులు మణిరాజు గారు వాళ్ళ పిల్లలిద్దరూ కూడా రావాలని. ఇద్దరు రాలేదు, ఒకళ్ళే వచ్చారు. సరే సరే వాళ్ళ మణిరాజు గారి పాప రాలేదు కాబట్టి పాప గిఫ్ట్ ఆ అబ్బాయి గిఫ్ట్ కూడా తను తీసుకుని రావడానికి పిలిచిన వస్తుండగా క్లాప్స్ కొట్టండి. విక్కీ బాబు రావాలి. అమ్మ బాలమ్మ నువ్వు రా అమ్మ. సో అబ్బాయి రావడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి సహోదరి వచ్చి ఈ లోపు చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకుంటారు. సంజయ్ కిషోర్ వాళ్ళిద్దరు వాక్యాలు చెప్తారంట. అర్థం చెప్పించారు. బాలమ్మ వచ్చే లోపల రేపకాల పిల్లలిద్దరూ కూడా వచ్చి వారు కూడా వాక్యాలు చెప్తారంటే అందరూ శ్రద్ధగా వినాలి. అందరికి ప్రైజ్. మై నేమ్ ఇస్ సంజయ్. స్టడీయింగ్ 10th క్లాస్. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివి ఇచ్చిన ఆయన నొడిని వచ్చును. ఆయన యథార్థ వదిలి చేయను, ఉత్త మార్గంలో నడుచువారు ఆయన కీడములను. సామెతలు 2:6. మాకేం అర్థం అవ్వలేదు అబ్బాయి, మాకేం అర్థం అవ్వలేదు. అందరికి ప్రైజ్. మై నేమ్ ఇస్ సంజయ్. సరే అందరూ క్లాప్స్ కొట్టండి. పాస్టర్ గారి చేతుల మీద గిఫ్ట్. కిషోర్ నువ్వైనా ఆడవకుండా చెప్పు. అందరికి ప్రైజ్. మై నేమ్ ఇస్ ప్రశాంత్. కరికరం గలవారు వారు కరిగిపోయింది, గలవారు వారు జయించుతారు.
క్లాప్స్ కొట్టండి. బాలక్క బాలక్కరా వాళ్ళిద్దరు పిల్లలకు బదులుగా అలాగే మన మధ్యకి బవాయిపాలెం నుంచి రాజు, బ్రదర్ రాజు, రాంకూరి రాజు వాళ్ళ పిల్లలతోటి వచ్చారు. అక్కడి నుంచి వచ్చినటువంటి పిల్లలు రావాలని తెలియజేస్తున్నాం. ముగ్గురు రావాలి. ఇద్దరా? క్లాప్స్ కొట్టిన అందరూ. రాఘవాళ్ళ పాప, ఆ పాపను తీసుకుని రావాలని, అలాగే రీసెంట్గా డెలివరీ అయినటువంటి వాళ్ళ పిల్లలతో సిద్ధంగా ఉండాలి తల్లులు మరి గిఫ్ట్లు తీసుకోవడానికి. కాకమ్మ, తర్వాత సతీషు, కిషోరు, వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ పిల్లలు తీసుకొచ్చారో లేదో. కృపానందం వాళ్ళ అన్నయ్యల పిల్లలు ఇద్దరు వచ్చారమ్మా, వాళ్ళు కూడా రెడీగా ఉండండి. క్లాప్స్ కొట్టండి. మొదటి గిఫ్ట్ అలాగే సతీష్ వాళ్ళ బాబు గిఫ్ట్ తీసుకోవడానికి సతీష్ వస్తున్నాడు. ఏడా ఆయనడి అలాగే కాకమ్మ వాళ్ళ పాపను తీసుకుని వచ్చిందమ్మా. వచ్చింది మరి వెళ్ళింది. ఓకే. తర్వాత ఇంకెవరైనా చిన్నబ్బు వాళ్ళ అన్నయ్యల పిల్లల్ని తీసుకుని తను గిఫ్ట్ తీసుకోవడానికి రావాలని తెలియజేస్తున్నాను. పిల్లలు రాకపోతే కనుక తల్లి అయినా వచ్చి తీసుకోవాలి. సోనీ మీ పాపను తీసుకుని రామ్మా. రావాలి, సమయం లేదు కదా. సమయం లేదు, అందుకనే ఒకరి తర్వాత ఒకరు. పాస్టమ్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకోవడం. వాక్యం గిఫ్ట్ తీసేసుకుంటుంది, లాగేసుకుంటుంది. క్లాప్స్ కొట్టాలండి. మందిరంలో ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే గిఫ్ట్లు ఇవ్వబడుతున్నాయి. మరి మీ పిల్లలు ఎక్కడన్నా వెలుపులు ఉంటే కనుక దయచేసి మందిరంలోకి పిలవాలని తెలియజేస్తున్నాం. అలాగే మన మధ్యకి కౌంట్లపాలెం నుంచి మా బావ వాళ్ళ పిల్లలిద్దరు వచ్చారు, జాకీ వాళ్ళ పిల్లలిద్దరూ వచ్చి గిఫ్ట్లు తీసుకుంటారని తెలియజేస్తున్నాం. ప్రతి ఏటా వస్తున్నారు. పాస్టర్ చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకుండగా క్లాప్స్ పెట్టండి. చంద్రకళక్క మన మధ్యలో కాకమ్మ వాళ్ళ పాపత క్లాప్స్ కొట్టిన అందరూ. మొదటి గిఫ్ట్ చెప్తాడులే అమ్మా, చివర్లో నేను చెప్పాను కదా చివర్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా మందిరానికి వచ్చి పిల్లలు గిఫ్ట్లు తీసుకోకుండా ఎవరైనా దిగడిపోయినారా? నతనీలి వాళ్ళ పాప రావాలని. నతనీలి వాళ్ళ పాప ఎక్కడున్నారు?
రావాలమ్మా దివ్య మీ పిల్లలు తీసుకురాలేదమ్మా. సరే దివ్యాల పిల్లలిద్దరి తరపున దివ్య వచ్చి గిఫ్ట్ తీసుకుంటారండి. రావాలి గిఫ్ట్లు తీసుకోవాలి, రావాలి త్వరగా, సమయం లేదమ్మా. దివ్యాల పిల్లలిద్దరి తరపున తర్వాత కిషోర్ వాళ్ళ బాబు గిఫ్ట్ కూడా తీసుకోవాలని రెండో అబ్బాయి, కిషోర్ వాళ్ళ రెండో అబ్బాయి గిఫ్ట్ తీసుకోవడానికి రావాలని తెలియజేస్తుంది. ఇగో చివరిగా మా అబ్బాయి వాక్యం చెప్తాడు, అందరూ వినండి. రారా. శ్రద్ధగా వినండి అమ్మా, నవ్వేసి కన్ఫ్యూజ్ చేయకండి. నాకు కలగదు. అందరికీ న్యూ ఇయర్. వాశ్రమ్ గారి చేతుల మీదుగా మరి శావియో గిఫ్ట్ తీసుకుంటాడు. అందరూ క్లాప్స్ కొట్టండి. తీసుకున్నారా? కిషోరు రావాలి. దివ్య 2 గిఫ్ట్లు కానీ ఒకటే తీసుకుంది, తను కూడా వచ్చి రెండో గిఫ్ట్ కూడా తీసుకోవాలి. కిషోర్ వాళ్ళ చిన్న అబ్బాయి మొదటి గిఫ్ట్. మీరు ఎవరు అడగండి, మా అబ్బాయి ఎవడు. దివ్య రామ్మా, రెండో గిఫ్ట్ మీ అబ్బాయిది. మా అబ్బాయి గిఫ్ట్ మా అబ్బాయికి ఇచ్చేయండి అమ్మా. చిన్నబ్బు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు, తను కూడా గిఫ్ట్ తీసుకోవడానికి రావాలని తెలియజేస్తాను. రావాలి. చప్పట్లు కొట్టండి అందరూ. ఇంకెవరైనా పెద్దబ్బు వారి పిల్లలకి ఇచ్చారా? 2 పిల్లలకి. ఓకే. ఇంకెవరైనా చిన్నపిల్లలు ఇక్కడ ఉండి సతీష్ అన్న. సతీష్ వాళ్ళ బాబు గిఫ్ట్ తీసుకున్నారా? తీసుకోలేదు. సతీష్ వాళ్ళ బాబు గిఫ్ట్ జాన్ వచ్చి తీసుకుంటారంట. వాళ్ళ మేనత్ అన్న వచ్చి తీసుకోమని లేదా? లేదా మా కాక మరా అమ్మ. సారీ, నన్ను క్షమించండి. చిన్నప్పటి నుంచి అలా పిలవడం అలవాటు అయిపోయి. మహిమ కుమారి, సతీష్ వాళ్ళ బాబు గిఫ్ట్ వాళ్ళ మేనత్ అయినటువంటి మహిమ కుమారి గారు తీసుకుంటుండగా క్లాప్స్ కొట్టండి. రీసెంట్గా మన మందిరానికి సంబంధించి ఎవరైనా డెలివరీ అయినటువంటి పిల్లలు రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాగే పొరుగురు నుంచి చుట్టాల కింద వచ్చి ఇక్కడ గిఫ్ట్ తీసుకోకుండా ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? చూడండి అమ్మా కొంచెం. కుమారి వారిద్దరి పిల్లలు
హైదరాబాద్ నుంచి రాలేకపోయారు. మహిమ్ కుమారి వాళ్ళ పిల్లలిద్దరి గిఫ్ట్లు జాన్ వచ్చి తీసుకుంటాడండి. జాన్. వాళ్ళ మావయ్య శాన్వి, జాను వెళ్ళి తీసుకురాదు. అలాగే పద్మ, అరుణాలక్క, పద్మాల పిల్లలిద్దరు గిఫ్ట్లు తీసుకుంటారు. ఎవరు వస్తారు? ఇస్సాకు వాళ్ళ మావయ్య వస్తారండి. క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టండి. ఇంకెవరు మిగలేదు కదండి. మందిరానికి సంబంధించి ఇలాగ రాకుండా ఉన్నటువంటి పిల్లలు ఎవరన్నా, ఇలా పద్మలాగా కానీ ఇంకెవరైనా? ఓకే. నూతన సంవత్సరానికి సంబంధించి నిత్య దేవుని కల్వరి మినిస్ట్రీ తరపున సండే స్కూల్ పిల్లలకి, సంఘ సభ్యులకు సంబంధించినటువంటి చిన్న పిల్లలకి ఇవ్వబడినటువంటి గిఫ్ట్లు ఇక్కడతో. ఇంకెవరైనా ఉన్నారా? నేహారిక, నేహాల్ వాళ్ళ చెల్లి. ఓకే, నేహాల్ వాళ్ళ చెల్లి అలా అన్నీ వచ్చి తీసుకుంటారండి. అందరూ క్లాప్స్ కొట్టాలి. నేహాల్ వాళ్ళ చెల్లి, ఇస్సాకు వాళ్ళ పాప. సో